తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన స్పందించేటటువంటి కార్యక్రమం చేసిండట. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లతోటి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్తో కొంతమందితో, అలాగే నేరుగా కేసీఆర్ని పోయి కలిసినటువంటి లీడర్లతో కొంతమందితో కేసీఆర్ డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండట. మరి కేసీఆర్ ఏం మాట్లాడుండొచ్చు? ఇప్పుడు గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ స్పందించిండు, మాట్లాడిండు. మనం ఓడిపోలేదు, నైతికంగా మనమే గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనే మనల్ని ఇబ్బంది పెట్టిర్రు, టార్గెట్ చేసిర్రు, మన దగ్గర ఎవరైతే గెలిచేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు లాక్కున్నారు, బెదిరించిర్రు, ప్రలోభాలకు గురి చేసిర్రు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన కేసీఆర్ ఏం మాట్లాడుండొచ్చు? ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు వెయిట్ చేస్తారు, కేసీఆర్ ఏం చెప్పి ఉండొచ్చు, కేసీఆర్ ఏం మాట్లాడతాడు. ఓవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆయన క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నా, లేకపోతే పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, మంత్రులతోటి ముచ్చట పెట్టిన కేసీఆర్ టాపికే తీస్తున్నాడట. అసలు ఎట్లా గెలిచిరు వీళ్ళు? అసలు బీఆర్ఎస్ ఖతం అయిపోయింది అనుకున్నాం, బీఆర్ఎస్ కామ్ హోగయా అనుకున్నాం. ఈ టైంలో గెలవడానికి గల కారణం ఏంది? దాదాపు వార్డులు 700 పైచలకు వార్డు గెలుచుకుంటే ఎట్లా గెలిచిరు కావచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా అర్థమైతలేదు. కానీ కేసీఆర్ స్పందించాడు.